న్యూస్ లైన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనగానే శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతాయి. మాఘమాసంన వచ్చే మహాశివరాత్రి రోజున శివుని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. హైదరాబాద్లో చాలా శివాలయాలు ఉన్నా మనకు మొదటగా గుర్తుకొచ్చేది కీసరగుట్టలోని శివుని రూపంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయం. నిత్యం పూజలు అందుకుంటున్న కీసరగుట్టలోని శివుని రూపంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టతలు ఇక్కడున్న ఆలయ పూజారిని అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంత్రులు గారు. మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు ఉపవాసం జాగారం చేస్తారు. వారికి ఎలాంటి పుణ్యం వస్తుంది? శాస్త్రీయంగా ఈ మహాశివరాత్రి నాడు 3 పనులు చేయమన్నారు. ఏమిటంటే ఆ స్వామిని దర్శించి అభిషేకించడం ఒకటి అవకాశం ఉన్నంత మటుకు, అలాగే ఉపవాసం ఉండటం. ఇక్కడ ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటంటే కేవలం నిరాహారంగా ఉండమని కాదు. దాంట్లో శక్తి ఉన్నవాళ్ళు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు, శక్తి లేని వాళ్ళు ఏదైనా పండ్లు తీసుకోవచ్చు లేదా ఉపహారం లాగా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉపవాసం అనే దానికి అర్థం ఏమిటంటే భగవంతుడికి సమీపంగా ఉండమని అర్థం. అంటే మన మనస్సు లౌకిక విషయాల మీదకి వెళ్లకుండా ఈ రోజంతా కూడా భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క స్మరణలో, భగవంతుని యొక్క సేవలో ఉండటాన్నే ఉపవాసము అంటారు. అలాగే తెల్లవారులు కూడా, ఎందుకంటే పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం అంటారు. ఈ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపాన్ని పొందాడు స్వామి. కాబట్టి ఈ తెల్లవారులు కూడా జాగరణ చేసి తెల్లవారు నిద్రపోకుండా ఆ స్వామిని భజనలు చేస్తూ భక్తితో స్వామిని ఆరాధించినట్లయితే వీళ్ళకి సకల శ్రేయస్సులు, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మామూలుగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటిల్లో ఏదైనా అవరోధాలు ఉండి ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులను తొలగించి వాళ్ళకి న్యాయంగా ఏమేమి కోరికలు తీరాలో అవన్నీ కూడా పరమేశ్వరుడు తీరుస్తాడు అని మనకు శాస్త్రం. హైదరాబాద్లో చాలా శివాలయాలున్న కీసరగుట్టలోని శివుని రూపంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎక్కువ మంది భక్తులు ఎందుకు దర్శించుకుంటారు? అసలు ప్రత్యేకత లేనిది, విశిష్టత లేనిది? మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే మామూలుగా భూమి మీద ఉండే దేవాలయాల కంటే కొండల మీద, గుట్టల మీద ఉండే దేవాలయాలకి శక్తి ఎక్కువ అని చెబుతుంది. అలాగే ఈ తూర్పు ముఖంగా ఉంటాయి అన్ని చోట్ల ఈ దేవతామూర్తులు తూర్పు ముఖంగా ఉంటారు. దానికంటే కూడా పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి క్షేత్రాలకు ఆ దేవతామూర్తులకి శక్తి విశేషంగా ఉంటుంది. అంతేకాక మామూలుగా మానవులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాల కంటే మహర్షులు ప్రతిష్ఠ చేస్తే విశేషమైన శక్తి ఉంటుంది. అంతకంటే దేవతలు చేస్తే ఇంకా విశేష ఫలితం ఉంటుంది. అదే కనుక స్వయంభూ అయితే, స్వయంగా వెలిసినవైతే ఇంకా ఎక్కువ అత్యంత శక్తివంతమైనటువంటివి అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మనకి ఈ కీసరగుట్టలో ఈ కొండ మీద ఉంది క్షేత్రం. అంతేకాదు స్వామి పశ్చిమ ముఖంగా ఉంటాడు. చాలా అతి తక్కువ చోట్ల మాత్రమే పశ్చిమంగా ఉంటాడు దేవుడు, అన్ని చోట్ల తూర్పుగానే ఉంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ సీతారాములు ప్రార్థన చేస్తే స్వామి ఈశ్వరుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని పొందాడు స్వయంగా. ఆ శివలింగాన్ని సీతారాములు ప్రతిష్ఠ చేశారు కాబట్టి రామలింగేశ్వర స్వామి పేరు వచ్చింది. స్వయంభూలింగం అవటం, ఈ 3 ఇక్కడ సార్థకం అవుతున్నాయి. అందుకని ఇటు చాలా అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం, ఇంకా చాలామందికి తెలియదు. ఈ క్షేత్రం మహిమ వల్ల అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఈ మహాశివరాత్రి నాడు ఏంటి మామూలు రోజుల్లో అట్లాగే కార్తీక మాసంలో కూడా స్వామిని ఆరాధించి వాళ్ళ స్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతారు. కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఎలాంటి పూజలు అందుకుంటాడు? ప్రతినిత్యం కూడా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది. అంటే సహజంగా అభిషేక ప్రియ శివ అని ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఇష్టం. అందుకని ఎక్కువగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే అర్చనలు, మిగతా స్వామివారి కళ్యాణం, ఇటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు 6 రోజుల పాటు జరుగుతాయి. నిన్న రాత్రి అంటే శివరాత్రి రేపనంగా ముందు రోజు రాత్రి కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు మహాశివరాత్రి, రేపు రాత్రికి విమాన రథోత్సవం ఉంటుంది, ఎల్లుండి పుష్పయాగం, ఆ తరువాత రోజు 1వ తారీఖు పూర్ణాహుతితో ఈ బ్రహ్మోత్సవాలు 6 రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి. అన్ని గుడిల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అసలు కీసరగుట్టలోని బ్రహ్మోత్సవాలు అంటే ఎందుకంత స్పెషల్? సహజంగా ప్రతి దేవాలయంలో కూడా ఆ దేవాలయం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఉత్సవాలు జరగటం అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం
బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి. ఆ తర్వాత కాలంలో చారిత్రకంగా ఇక్కడ 4వ శతాబ్దం నుంచి ఇక్కడ అనేక చారిత్రక ఆధారాలు కనిపించినాయి. ఇక్కడ వీళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు అనేక పరిశోధన చేశారు. అప్పట్లో విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళ యొక్క మహారాజుల వంశం, వాళ్ళలో 2వ మాధవర్మ అని ఆయన అనేక అశ్వమేధ యాగాలు చేశారు. అలాగే ఇట్లా అనేక రామలింగేశ్వర క్షేత్రాలని పునరుద్ధరించారని. అప్పటికే స్వామి ఈ క్షేత్రం ఉంది, కానీ దేవాలయం గర్భాలయం ఇవన్నీ కూడా ఆ విష్ణుకుండిన మహారాజులు వాళ్ళు పునరుద్ధరించి అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఇది సుమారుగా 1500-1600 సంవత్సరాల క్రితం నుంచి ఈ కార్యక్రమాలని స్వామివారికి ఆరాధనలు జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజున కొందరు భక్తులు ఉపవాసం ఉండకుండా భక్తి శ్రద్ధలతో శివుని దర్శించుకుంటారు. అలాంటి వారికి ఎలాంటి పుణ్యం వస్తుంది? తప్పకుండా ఇటువంటి రోజున మనం యథాశక్తిగా ఆ పరమేశ్వరుని తలిచినా చాలా, అయితే నిష్కల్మషంగా భక్తితో చేయాలి ఆ పని. అంతేగాని రకరకాల ఆలోచనలు మనస్సులో పెట్టుకొని ఉపవాసం చేసినా, జాగరణ చేసినా, అభిషేకం చేసినా కూడా ఫలితం ఉండదు. మనస్సుని ఆ భగవంతుడి ఎంతో లగ్నం చేసి, ఒకవేళ దేవాలయానికే రాలేకపోవచ్చు, వాళ్ళు ఇంట్లో కూర్చున్నా సరే భక్తి శ్రద్ధలతో ఆ భగవన్నామాన్ని, ఆ శివ, ఆ పంచాక్షర జపాన్ని అవి చేస్తున్నట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు వాళ్ళందరినీ. భక్తులు అలాగే మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు, జాగరణ కూడా చేయాలని అంటారా? అదే ఇందాక చెప్పాను కదా, ఆ పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో ఆయన ఉద్భవించాడు, లింగ రూపాన్ని పొందాడు కాబట్టి తెల్లవాళ్ళు కూడా జాగరణ చేయడం ఉత్తమమని శాస్త్రం చెబుతుంది.